ప్రతిభామూర్తులు స్వర్ణోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ఆహ్వానం మరియు నమస్కారం. తెలుగు సాహిత్యాన్ని ఊగించి, శాసించి, దీవించి రక్షించిన పుస్తకం మహాప్రస్థానం. కవిత కొత్తగా రాసేవాళ్ళు మహాప్రస్థానం చదవకుండా రాయటం పాపం, నేరం, మహాపరాధం అని సాహితీకారులు భావించే మహాప్రస్థానం రచించి నా తర్వాత 2 దశాబ్దాలు పడితే వెలుగు చూడటానికి, తెలుగు సినిమాలోకి పూర్తి స్థాయిలో అవి ప్రవేశించడానికి మరో 3 దశాబ్దాలు పుట్టింది. తెలుగు మహాకవి ని చలనచిత్ర ప్రేక్షకులకు పరిచయం చేసింది తమిళ దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరో కమల్ హాసన్ కూడా తమిళులే. దర్శకుడి సూచన మేరకు కమల్ హాసన్ మహాప్రస్థానం చదివి శ్రీశ్రీని కలుసుకొని, తర్వాత శ్రీశ్రీ అంత గొప్ప వ్యక్తిని కలిశాను, మాట్లాడాను, తాకాను అని నా పిల్లలకు గర్వంగా చెప్పుకుంటాను అని చెప్పడానికి కారణభూతుడైన ప్రధాన వ్యక్తి దర్శకుడు. కర్త కర్మ క్రియ అయి ఆకలి రాజ్యాన్ని నడిపించిన కైలాసం బాలచందర్ గురించి అరగంట లోపు, అరగంట దాటే ప్రమాదం వస్తే మీరు 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేయొచ్చు. ఆయన గురించి కాసేపు మాట్లాడుకుందాం. 9/7/1930 నుంచి 23/12/2014 మధ్యకాలంలో జీవించిన బాలచందర్ తంజావూరు జిల్లా నన్నెళ్ళం గ్రామంలో జన్మించాడు. తల్లి సరస్వతి, తండ్రి దండపాణి. 12 సంవత్సరాల వయసులో నటన మీద ఆసక్తి కలిగించుకున్న బాలచందర్ చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుడిగా తిరుచునారులో ఉద్యోగం చేశాడు. మైకు సరిగా రాకపోతే చెప్పండి, ఆవేశంలో కిందకి వెళ్ళిపోతుంటుంది. ఆ తర్వాత బిఎస్సి పూర్తి చేసి, అప్పట్లో టాప్ గ్రాడ్యుయేషన్ అంటే ఎన్టీ రామారావు బిఏ, రాఘవేంద్రరావు బిఏ అట్లా పడుతుంటాయి. పూర్తి చేసిన తర్వాత అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం కోసం 1950లో చెన్నై మకాం మార్చాడు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్ అనే సంస్థ స్థాపించి విరివిగా నాటకాలు రచించడం, దర్శకత్వం వహించడం చేయడం ఆరంభించాడు. అలా నాటకాల్లో మేజర్ చంద్రకాంత్, సర్వర సుందరం వంటి నాటకాలతో విఖ్యాతుడై నాటక రంగంలో తనదంటూ ఒక బాణి ఏర్పాటు చేసుకున్నాడు. మేజర్ చంద్రకాంత్ నాటక ప్రదర్శన చూసిన అప్పటి అగ్రనటుడు ఎంజీఆర్ రామచంద్రన్ ఈయనకి దైవతం అనే సినిమాలో మాటల రచయితగా అవకాశం ఇచ్చాడు 1964లో. దాని తర్వాత ఈయన నాటకమే సర్వర సుందరం తీసేటప్పుడు ఆయనకు మాటల రచయితగా అవకాశం వచ్చింది. ఈ మాటల రచయిత యొక్క విలక్షణత చూసి చిత్రసీమ అబ్బురుపడింది. కరెక్ట్గా ఇంకో సంవత్సరానికల్లా ఆయన 1965లో తమిళ సినిమా ఒకటి తీశాడు. దాని అర్థం నీటి బుడగా అని. ఆ తమిళ సినిమాలో విద్యార్థుల ఆలోచనలు, యువత ఆదర్శాలు, వాళ్ళ విషాదాలు అన్నీ గుదిగుచ్చాడు. అప్పటికి అది ప్రయోగం. ఈ 1965లో తీసిన ఈ సినిమా నీరుగళ్ళి అనే సినిమా తర్వాత 3 సంవత్సరాలకే, అంటే తన 68 అంటే 38 ఏళ్ళు, 3 సంవత్సరాలకి తెలుగులో భలే కోడళ్ళు అనే సినిమాతో తెలుగు దర్శకత్వం వైపు ప్రయాణం చేశాడు. తర్వాత అప్పటి నుంచి 1968 నుంచి ఆయన చివరి చిత్రం అబద్ధం 2007 వరకు ఆయన చేసిన చిత్రాలు 101 చిత్రాలు. వీటిలో ఎక్కువ భాగం మహిళా ప్రధానమైనవి, అభ్యుదయ చిత్రాలు ఎక్కువ బాగున్నాయి, విజయం సాధించినాయి.
కూడా. ఆయన చిత్రాల్లోంచి కొన్ని ముఖ్యమైనవి మాట్లాడుకొని ఇతర విషయాలు మాట్లాడుకొని ముగిద్దాం. ఒక్క నిమిషం. ఆయన చిత్రాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎక్కువ వెంకట్రావు గారు చెప్పినట్టు చలం శిరీష్ అంటే చాలా ఇష్టం. పేరుకు తమిళుడే కానీ తెలుగు కింద లెక్క. మహిళా ప్రధాన చిత్రం ఎక్కువ రాశాడు కోటయ్య. మహిళా ప్రధాన చిత్రాల్లో 1-2 చెప్పుకొని మిగతా వాటికి వెళ్దాం. ఆయనకు బాగా పేరు తెచ్చిన చిత్రం అంతులేని కథ. 1976లో విడుదలైంది ఈ చిత్రం. ఇందులో పాత్ర పేరు సరిత. చాలామంది మన వాళ్ళు చూసే ఉంటారు. తాగుబోతు అన్న, సన్యాసుల్లో కలిసిపోయిన తండ్రి, వితంతు చెల్లెలు, గుడ్డి తమ్ముడు, వీళ్ళందరి బాధ్యతలు ఎత్తినేసుకొని ఈ సరిత జయప్రద చాలా కఠినంగా వ్యవహరిస్తూ నడుస్తూ ఉంటుంది. ఆ కఠినత్వం వెనక సున్నితత్వము, కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టాలన్న తపనే ఉంటుంది. అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది ఈ సరిత. అయితే ఆమెకు ఎదురయ్యే సమస్యలకి మగవాళ్ళ కారణం అయితే ఉండొచ్చు, కానీ ఇందులో మంచి మగపాత్రలు కూడా సృష్టించడం దర్శకుడు గొప్ప విషయం. సహజంగా ఏదో ఒకటి కొమ్ముకు వస్తాం మనం, మహిళల్లో మగవాళ్ళు అని. తిలక్, ఆమె పనిచేసే చోట ఉండే బాసు, వీళ్ళందరూ ఆమెకు సహాయ సహకారాలు అందించేవాళ్ళే, చాలా మంచివాళ్ళు. ఇక పాటల విషయానికి వస్తే ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం, ఆత్రేయ రచన, వీళ్ళ ఆస్థాన విద్వాంసులు బాలచందర్కి. ఇందులో పాటల్లో విషయానికి వస్తే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనేది అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. యేసుదాస్ పాడాడు. ఇది తాగుబోతు అన్న వాడి ఎస్కేపిజాన్ని, పలాయనవాదాన్ని సమర్థించుకుంటూ పాడే పాట. కానీ వినేవాళ్ళకి అలా అనిపించదు. నిజమే కదా, వేదాంతం అనిపిస్తుంది. తర్వాత ఈమె కన్నుల్లో ఉన్న నీరు కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు అని ఓ పాట ఉంది. ఈమె సున్నితత్వము, బాధల గురించి జరిగేది. అందులో జరిగే నాడే జరుగునన్ని, జరిగిన నాడే తెలియను కొన్ని అంటుంది. మంచి పదం, మంచి వాక్యం అది. తర్వాత బాలచందర్ చిన్నపిల్లల కోసం, మాస్ కోసం కొంత తన రచనలకు ఆకర్షణ జత చేస్తాడు. ఇందులో అప్పట్లో బాగా ప్రచారంలో ఉన్న మిమిక్రీ ఇందులో ఉంది. అది తాళికట్టు శుభవేళ పాటలో ఆ ఒక అడవిలో జంతువులు పెళ్ళి వాటి గురించి చెప్తారు. కానీ పెద్దవాళ్ళకు కూడా నచ్చే విషయం ఏంటంటే అది ధ్వని ప్రధానంగా సాగుతుంది. అంటే ఈ హీరోయిన్ యొక్క జీవితము, దాని కష్టాలు, త్యాగాలు, వాటి గురించి చెప్తూ ఆ సినిమా సాగుతుంది. ఇది 76 అంతులేని కథ. తర్వాత వచ్చిన మరొక సినిమా గుప్పెడ మనసు. ఇది 1979లో వచ్చింది. ఇందులో సుజాత నాయిక, విద్య ఆమె పేరు. ఆమె రచయిత్రి, సెన్సార్ సభ్యురాలు. దత్తపుత్రికను పెళ్లి చేసుకోవటం అనే ఉద్దేశాన్ని ఆమె వ్యతిరేకిస్తుంది ఆ కథలో, ఒప్పుకోదు. అయితే అనుకోకుండా తన స్నేహితురాలు, చనిపోయిన స్నేహితురాలు కూతుర్ని తన కూతురుగా పెంచుకుంటూ ఉంటే వయసులో ఉన్న అమ్మాయి, తను బాగా ఇష్టపడే, ప్రేమించే భర్త ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఆమెకు పిల్లాడగలుగుతాడు. ఇది జీర్ణించుకోలేకపోతుంది. సలహాదారు తండ్రి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారు, బంధువులు తలా ఒక రకంగా అంటారు. ఇలా కర్తవ్య విమూఢతలో మునిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక. ఆ పరిస్థితుల్లో మిగతా పాత్రల పట్ల ఆమె ప్రవర్తన, మానసిక ఘర్షణ, అంతర్గత సంఘర్షణల ఈ సమస్తాన్ని గుదిగుచ్చి ఆ సినిమాలో అందించాడు మన బాలచందర్. మామూలుగానే ఎంఎస్ విశ్వనాథన్, ఆత్రేయ పనిచేశారు గుప్పెడ మనసుకి. ఈమె ఈ పాటల్లో, మంచి పాటల్లో అందరికీ తెలిసిన పాట మౌనమే నీ భాష బహుమూగ మనస. ఇది పెద్ద పాట. ఎందుకంటే ఇందులో మనసు అంటే రకరకాల, కోతి లాంటి దాన్ని రకరకాలుగా మాట్లాడుకున్నారు మనసు గురించి. చింతల చెలి నీవు అంటాడు రచయిత. అంటే బాధ అనే ప్రియురాలే కానీ బాధ కలిగిస్తూ ఉంటుంది మనస.
బాలమురళీకృష్ణ పాడిన పాట. చింతల చలి నీవు చీకటి గుహ నీవు ఒక చోట, నాటకరంగానివే తెగిన పతంగానివే అంటాడు. మళ్ళీ రెండో చరణంలో ఊహల ఉయ్యాలివే మాయల గయ్యాళివే అంటాడు గుప్పెడి మనసు ఈ పాటలో. ఇవి కాక నేనా పాడనే పాట అని జానికి నవ్వు మన చెవుల్లో గింగురమంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకో పాట నువ్వేనా సంపంగి పువ్వులో నువ్వేనా అని ఇంకో మంచి పాట బాగుతా ఉంటుంది. తర్వాత మూడవ మహిళా ప్రధాన చిత్రం గురించి చెప్పాలంటే ఇది కథ కాదు. ఇది కథ కాదు కూడా బ్రహ్మాండంగా ఆడింది సినిమా. అది కూడా 79లోనే వచ్చింది. ఒక నర్తకి, ఆ నర్తకి ఒక మురళి ఊదేవ్ అతన్ని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత నర్తకి పెళ్లి చేసుకుంటుంది. వాడు ఒక శాడిస్టు భర్త. పిల్లాన్ని కన్న తర్వాత ఇక భరించలేక శ్రీనివాసరావు గారు భరించలేక బయటకు వచ్చేసి ఉద్యోగం చూసుకొని స్వతంత్రంగా ఉంటూ ఉంటుంది. అక్కడ కమల్ హాసన్ ఒక మంచి వ్యక్తి, ఆమెకు సహకారంగా ఉంటాడు. అక్కడ ఈ మొదటి ప్రియుడు కలుస్తాడు. సరే ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకునే లోపల ఈ శాడిస్ట్ భర్త బాసుగా వచ్చి దాన్ని చెట్ల కొట్టి పాడు చేస్తాడు. అది పెళ్లి కాకుండా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నాయి. అప్పుడు ఈ తన బిడ్డకి తల్లికి పని మనిషిగా పనిచేసే ఆవిడ, ఆ ఆయ తన అత్తగారు కొడుకు నిర్వాకం తెలిసి దానికి పరిహారంగా వచ్చేట్లా చేస్తుంది తెలిసి విచలితులైపోయి ఆమె నక్కుని చేర్చుకొని ఈ కమల్ హాసన్ సహకారంతో తిరిగి తన ప్రయాణం పక్క ఊరికి మొదలు పెడుతుంది కొత్త జీవితానికి. 100 సంవత్సరాల క్రితం స్త్రీల పక్షాన వాళ్ళ అపోహలు, త్యాగాలు, అనర్థాలు, స్వార్థాలు, అమాయకత్వాలు అన్నీ కలగలిపి రాసి సంఘంలో గులి అయిన గుడిపాటి వెంకటచలం మాట, ఆ స్త్రీల దీన వేదన రోదన నా చెవుల్లో గింగురుముంటున్నాయి అనే వాక్యం పడుతుంది తెర మీద. సినిమా ముగుస్తుంది. ఇది కథగా సినిమా. దీనికి మామూలుగానే ఎంఎస్ విశ్వనాథన్, ఆత్రేయ పనిచేశారు. ఆత్రేయ పాటల్లో గాలి కదుపు లేదు కడలి కంతు లేదనే పాట భావం రీత్యా బాగుంటుంది, చాలా హుషారుగా ఉంటుంది. అందులో మళ్ళీ మళ్ళీ వసింత వస్తే మల్లెకాల ఆకు చోట ఉంటుంది ఒక చోట. మరో మంచి పాట అందులో సరిగమలు గలగలలు. చెలి కాలి మువ్వలుట ప్రియురాయన మొరల్లో బలుగుతున్నాయట. మొరల్లో వచ్చేది వేణునాదం కాదు, ఈమె కాలి మువ్వల శబ్దం. అది ఎలా రాస్తాడంటే చెలి కాలి మువ్వల గలగలలు చెలికాని మురళిలో అంటాడు ఆత్రేయ. అందుకో గొప్ప వ్యక్తి అయ్యాడు. ఇందాక చెప్పుకున్నట్లే ఒక కొత్త అంశం, ఆకర్షణ, వెంక్యూటాలిజం. అప్పటికి చాలామందికి తెలియదు, ఇప్పటికీ కొంతమందికి తెలియదు, మనకి ఈ మధ్య తెలుస్తుంది. అంటే ఒక బొమ్మ మాట్లాడుతూ ఉంటుంది హాస్యంగా, కానీ బొమ్మ కాదు మాట్లాడేది, పక్క వ్యక్తి పెదలగలకుండా మాట్లాడుతుంటాడు. జూనియర్ అనే పాట దీని బేస్ మీద సాగుతుంది. ఆ రమోల బొమ్మకి గొంతు అరువు ఇచ్చింది. అలా ఇది కథ కాదు. దీనిలో కొసమెరిపోయిందంటే ఆ శాడిస్ట్ భర్త విలన్ ఎవరంటే ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో విలన్ వేషాలు వేసేవాడు ఆయన. ఇలా మహిళా చిత్రాలే కాకుండా అభ్యుదయ చిత్రాలు, సంస్కరణవాద చిత్రాలు కూడా ఆయన చాలా తీశాడు, తన ముద్ర వేశాడు. మొదట్లో మనం చెప్పుకున్నాం ఆకలి రాజ్యం గురించి, 81లో వచ్చింది అది. ఒక ఉన్నత చదువు చదివిన వ్యక్తి ఉద్యోగం లేక, ప్రభుత్వ ఉద్యోగాలు రాక బాధపడటం అందులో ముఖ్యాంశం. 40 ఏళ్ల క్రితం నిరుద్యోగం భయంకరంగా ఉంది, అవినీతి ఉంది, వ్యవస్థలో మనుషుల్లో స్వార్థం ఎక్కువగా ఉండేది, ఆత్మహత్యలు ఎక్కువ ఉండేవి కుర్రవాళ్ళవి. ఆ పరిస్థితిలో వచ్చింది. చివరికి అతను ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇతను క్షురక వృత్తి అవలంబిస్తాడు. చివరిలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెప్తారు చివరిలో. ఈ సంగీత విద్వాంసుడు ఢిల్లీలో ప్రదర్శన చేసి ఈ క్షౌరం చేర్చుకోవడానికి వచ్చినప్పుడు కొడుకుని చూసి బాధపడితే ఆయన చెప్తాడు ఎంత గొప్పది డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం చేసే పని గొప్పది, సంప్రదాయాలు ఇవన్నీ కాదని చెప్తాడు. అయితే అది అప్పటికన్నా ఇప్పుడు అవసరం ఎక్కువ. ఎందుకంటే అప్పుడు నిరుద్యోగ సమస్య ఉంది, ఇప్పుడు ఉద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగంలో మన ఖాళీ తగ్గట్టే మంచంలో ముడుచుకుంటాం, ఎంత వస్తే మన కర్మ అనుకుంటాం, డబ్బులు ఇస్తే వస్తాయి లేకపోతే లేదు. ఇప్పుడు బీటాక్ అయ్యంగానే ₹1,00,000 ఉద్యోగం వస్తుంది నెలకి. వాడు దానికి అలవాటు పడతాడు, ఆకాశంలో ఉంటాడు. టక్కన ఒక రోజు వచ్చి ఏదో స్లిప్ ఇస్తారు, గ్రీన్ స్లిప్, బ్లాక్ స్లిప్, బ్లూ స్లిప్. ఆ చీటీతో మన చీటీ చినిగిపోతుంది, కింద పడిపోతాడు. ఈ అత్యున్నత అట్టడుగు ఈ రెండింటి మధ్య ఘర్షణ మామూలు విషయం కాదు, అందులో ఆ వయసులో. దానివల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, గందరగోళం, ఆత్మహత్యలు. కాబట్టి ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అప్పటికన్నా ఇప్పుడు అవసరం చాలా ఉంది. ముందుగా చెప్పుకున్నట్టే నాగేశ్వరరావు శ్రీశ్రీ గురించి
మనకు కొంచెం ఒళ్ళు ఉప్పొంగుతుంది కాబట్టి శ్రీశ్రీ అనగానే ఆ పదాలు ఎక్కువ వాడారు దీంట్లో. ఒక ఉద్యోగం చూసుకొని నీకు ఉత్తరం రాస్తాను వాళ్ళ అమ్మకి చెప్తూ అంటిల్ దెన్ యువర్ సన్ ఈజ్ లాస్ట్ అంటాడు. అప్పుడు లోపల నుంచి వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పుడు మాట్లాడడానికి శ్రీశ్రీ మొక్కలు దొరకలేదా అంటాడు. అప్పుడు వెనక్కి 2 అడుగులు వేసి పోతే పోని పోనీ పోనీ పోతే పోనీ సత్తులు సుతులు హితులు పోనీ పోనీ రాని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు శాపాలు తాపాలు రాని రాని కళా రవి పవి కవి అని వెళ్ళిపోతాడు. పవి అంటే వజ్రాయుధం. మరొక చోట ఒక నిరాశలో వేళ కాని వేళల్లో లేనిపోని వాంఛలతో దారి కాని దారుల్లో కానరాని కంక్షలతో దేని కొరకు దేవులాట అని శ్రీశ్రీ మహాప్రస్థంలో గీతం ఉంటాడు. మరో చోట పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార దగాపడిన తమ్మల్లార ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. ఇట్లా కూర్చొని తమిళ యాసలో అతను చెప్తుంటే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. కమలసన్ కదా, అత్యంత చివరమైంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం కదా మనం, శ్రమైక జీవన సౌందర్యం. దాని గురించి శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి కొడవలి రంపన నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా విలితించే నవీన గతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఇలా శ్రీశ్రీ పాటలు వస్తే మామూలుగా ఆత్రేయ రాశాడు, విశ్వనాథ్ గారు సంగీతం చేశారు. ఆత్రేయ పాటలు సాపాటు ఎటు లేదు, అది ఆవారగా కమలసన పాడే పాట. కన్నె పిల్లవని కన్నులున్నవని వీళ్ళిద్దరి మధ్య నడిచే ఒక తమాషా ఆట. హీరోని ఆట పట్టిస్తూ గొస్సా రంగయ్య తగ్గయ్య కోపంకో పాట. ఇలా సాగుతుంది. వీటన్నిటికన్నా తలమానికం ఏంటంటే ఎంఎస్ విశ్వనాథన్ మహాప్రస్థంలోని బాటసారికి ట్యూన్ కట్టాడు. ఒక చిత్రకారుడు వీళ్ళ మిత్రుడే బొమ్మలు వేస్తూ ఉంటాడు, రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ బొమ్మలు అలా చల్లా చెదురుగా ఉంటాయి. అక్కడ మొదలవుతుంది పాట కూలి కోసం కూటి కోసం అని. అది శాస్త్రీయ గీతంలో శాస్త్రీయ బాణీలోకి స్వరపరిచాడు. ఎందుకంటే ఈ పాట పాడేది సంగీత విద్వాంసుడు. చివరికి వచ్చేటప్పటికి ఢిల్లీలో ఆయన పాట పాడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న కొడుకు కోసం, కమలసన్ వాళ్ళ నాన్న. తర్వాత జనరల్గా సినిమాల్లో హీరో హీరోయిన్ క్లైమాక్స్లో బాంబులు పేల్టాలు, పోలీసులు రావటాలు, పిల్లల్ని ఏలాడగట్టాలు, ఇవన్నీ గందరగోళాలు ఉంటాయి. ఈ సినిమాలో ఒక పాటతో హీరోయిన్ హీరోలతో కలుస్తుంది. ఓ మహాత్మా ఓ మహర్షి ఖడ్గ సృష్టిలోది. ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితం ఏది మృత్యువు, చివరిలో ఒకే శాంతి ఒకే కాంతి, ఓ మహర్షి ఓ మహాత్మతో కలుస్తుంది. ఇలా ఇవన్నీ చేసి ఆయన్ని సినిమాను ఒప్పించగలిగాడు. జనం ప్రజల చేత ఒప్పించగలగటం చాలా చాలా గొప్ప విషయం. ఇది కదా కాదులు. పోతే ఇంకొక విషయం చెప్దాం. బాలచందరు, క్రాంతదర్శి, వీళ్ళందరూ ప్రయోగదర్శులు. భవిష్యత్తు తెలిసిన వాళ్ళు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇందాక చెప్పిన విషయంలో ఒకటి చెప్పడం మర్చిపోయా. గుప్పెడ మనసులో కొడుకు చేసిన నిర్వహణకి తల్లి వచ్చి పని మనిషిగా చేరి తన దాన్ని తీర్చుకోవటం పశ్చాత్తాపంతంలో అనేది గుప్పెడ మనసు 79లో వస్తే 12 ఏళ్ల తర్వాత 1991లో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలో అదే సన్నివేశం తీసుకొచ్చి కాపీ చేశారు. కాపీ పేస్ట్. ఇక్కడ అన్నపూర్ణను దివ్యవాణి. అలా మహిళా ప్రధాన చిత్రాలతో తన ముద్ర వేసుకున్న బాలచందర్, ఆకలి రాజ్యం వంటి అభ్యుదయ చిత్రంతో కూడా ప్రజలను అలయించిన బాలచందర్ ఇంకొక చిత్రం రుద్రవీణ. రుద్రవీణ అంజనా ప్రొడక్షన్స్ వాళ్ళది, మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం. ఒక కళ అనేది సామాన్యులకు అందుబాటులో ఉండాలి, సామాన్యులకి ఆదరణ లభించేట్లు, వాళ్ళకి ఆనందం కలిగించేట్లు చెయ్యాలనే వాదన ఇతంది. అలా మార్చడం సంకరం అంటాడు వాళ్ళ నాన్న, కాదు సంగమం అంటాడు కొడుకు. ఈ పరిస్థితుల్లో ఒక దళిత కళాకారుడిని ఈయన ప్రేమిస్తాడు, వాళ్ళు వెలియేస్తారు. అప్పుడు ప్రేమికులిద్దరూ ఇది కాదు ముఖ్యం, మనం పెళ్లి చేసుకోవటం కాదు, మనల్ని వెలేసిన ఈ సంస్థ ఈ సమాజాన్ని లేదా ఈ ఊరిని బాగు చేయాలి. అవిద్య, చదువు, మద్యపానం వంటి వ్యసనాలు, అమాయకత్వం నిండి ఉన్న ఆ ఊరిని సంస్కరించే దిశగా వెళ్తారు. చాలా కష్టాలు పడతారు. చివరికి విజయవంతమై ప్రధానమంత్రి వచ్చి వాళ్ళని అభినందించే స్థాయికి వస్తారు. అప్పుడు కూడా వాళ్ళ నాన్న పశ్చాత్తాపడి వచ్చి నిజమేనో కళ ప్రజల కోసమేనో మానవత్వం కోసమేనో ఒప్పుకుంటాడు. అది రుద్రవీణ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు మొత్తం రాశాడు, ఇళయరాజా సంగీత దర్శకత్వం ఇచ్చాడు. ఇందులో గొప్ప గొప్ప పాటలన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, తిరిగి రాదా అనే వసంతం. అందులో పంచేగుణమైపోతే ప్రపంచం శూన్యం అంటాడు తిరిగిన వసంతులు. అదేవిధంగా నమ్మకు నీ రైలో పదుగురు సౌఖ్యం కోరే ప్రతిరోజు పండగే కాదా అని ఇటువంటి గొప్ప గొప్ప భావాలు ఉన్న రుద్రవీణ సినిమా కూడా అత్యంత విజయం సాధించింది. తర్వాత మూడోది
ఈ అభ్యుదయ చిత్రాలతో పాటు ఆయన రొమాంటిక్ చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేశారని చెప్పుకోవాలి. తెలుగు సినిమా తొలి దశల్లో అంటే 7వ దశకంలో ఒక చరిత్ర సృష్టించిన సినిమా మరో చరిత్ర. 1978లో వచ్చింది ఆ సినిమా. కమల్ హాసన్ తమిళ యువకుడు తెలుగు అమ్మాయిని ప్రేమించటం, కుటుంబ ఒత్తిళ్ళు, అపోహలు, త్యాగాలు, స్వార్థాల మధ్య అది విషాదాంతమై చివరికి వాడు చచ్చిపోవటం జరుగుతుంది. 24 ఏళ్ల కమల్ హాసన్ 18 ఏళ్ల సరిత మధ్య నడిచే సరసాలు, డ్యాన్సులు, పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు ఆ రోజు యువతని ఉర్రు తొలగించాయి. మరో చరిత్ర సన్నివేశాలు వీరిద్దరి మధ్య పెద్దవాళ్ళు ఒక ఒప్పందం పెడతారు. ఓకే, పెళ్లి చేసుకోండి, సంవత్సరం పాటు మాట్లాడుకోకుండా ఉండాలి. మాట్లాడుకోకుండా ఉండి ఉత్తరాలు రాసుకోకుండా ఉంటే అప్పుడు మీది నిజమైన ప్రేమను నమ్ముతామని. సరే, దానికి ఒప్పుకుంటారు. ఇది 78లో. 30 ఏళ్ల తర్వాత 2008లో వచ్చిన కొత్త బంగారు లోకంలో ఇదే కాన్సెప్ట్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. అంటే ఎంత ముందు చూపుడు ఉందో దర్శకుడికి ఆ సినిమాలతో మనకి అర్థమైపోతుంది. మరో చరిత్ర. అప్పట్లో ఎట్లా ఉన్నాయి సినిమాలు, 78లో ఎట్లా ఉన్నాయి? అత్యంత ప్రజాజనం దానవీర కన్నా, అడవి రాముడు, పంతులమ్మ చిత్రాలు. ఆ పరిస్థితుల్లో రంగుల చిత్రాలు ఈయన బ్లాక్ అండ్ వైట్ తీసి ఘన విజయం సాధించాడు. తమిళనాడులో తెలుగు కాపీ సంవత్సరం ఆడింది. మరో చరిత్ర. విధిచేయి వింతులన్నీ, తర్వాత ఏ తెగ పువ్వునో ఏ కొమ్మ తేటనో మంచి పాటలన్నీ హిట్ అయినాయి. ఇందులో బలే బలే మగాడవై అని పాట ఉంది, తెలుగు ఇంగ్లీష్ కలగలుపుతో వస్తుంది. అది కమల్ హాసన్ పాడాడు. ఇలా అనేక చిత్రాల్లో తన ముద్ర వేశాడు బాలచంద్ర. ఇవి కాక పరవశ చిత్రం ద్వారా సముద్రకని, దర్శకుడు సముద్రకన్ని, అదేవిధంగా డ్యూయట్ చిత్రం ద్వారా ప్రకాష్ రాజుని పరిచయం చేశాడు. రోజారమణి, సుజాత, జయసుధ, సుహాసిని వంటి తారామణులందరి అద్భుత ప్రతిభ బాలచంద్ర సినిమాల్లోనే కనపడింది ఎక్కువగా. ఇది కాక నట దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఓనమాలు దిద్దుకుంది బాలచంద్ర స్కూల్లోనే. చిరంజీవికి తొలిగా తమిళంలో అవకాశం ఇచ్చింది బాలచంద్ర 47 చిత్రం. వీటితో పాటు కవితలయ నిర్మాణ స్థాపించి ముత్తు, శిఖరం, అరుణాచలం, రోజా వంటి అనేక చిత్రాలను నిర్మించాడు. రోజా ద్వారా రహమాన్ మరిబడే దిలీప్ కుమార్, అతని ఒరిజినల్ పేరు దిలీప్ కుమార్, పరిచయం చేసింది మన బాలచంద్రే. అనేక జాతీయ పురస్కారాలు పొందిన చిత్రాలు తీసిన కమల్ హాసన్ 73లో కలైలామణి అవార్డు ఇచ్చారు. తర్వాత 87లో పద్మశ్రీ ఇచ్చారు. తెలుగు మొత్తం మీద భారత చలనచిత్ర రంగంలో అత్యధిక ప్రతిష్టాత్మక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే ఆయనకి 2010లో లభించింది. ఈ సందర్భంలో ఆయన వ్యక్తిత్వం చెప్పుకోవాలి. మాతృభాష ఒకటి నేర్చుకొని మరొక భాష నేర్చుకోవడానికే తలమనకలయ్యే మనం సినిమా కోసం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ నేర్చుకున్నాను. ఆయన సాధికార సాధించాడు. ఆయన పట్టు అటువంటిది. వ్యాపార రీత్యా లక్షలు ఆర్జించే అవకాశం ఉన్నప్పటికీ తను నమ్మిన భావజాలం జనం కోసం చెప్పడానికి ఇటువంటి చిత్రాలు తీసే నిబద్ధత అయింది. ప్రవాహానికి ఎదురీది మానవ సంబంధాలు, సామాజిక స్పృహ, అంతర్గత ఘర్షణల వంటి క్లిష్టాంశాలని ప్రజలకు నచ్చేలా చెప్పి వాళ్ళని రప్పించేంత ధైర్యం ప్రవాహానికి ఎదురీది అయింది. ఇలా ధైర్యం, పట్టుదల, తపన 77 ఏళ్ల వయసులో కూడా వృత్తికి అంకితమై చేసే ఆయన వృత్తి జీవితం, ఇవన్నీ మనకు స్ఫూర్తిదాయకాలు. ముగించే ముందు ఒక మాట చెప్పండి. కళ ఏదైనా రచన లేదా నాటకం, సినిమా, మరొకటి మనం కన్న కళల నుంచి వస్తుంది. ఆ కళల బేస్ మీద రూపొందించే కళలు ప్రజలకు ఆనందాన్నో కాలక్షేపాన్నో ఇస్తాయి. ఇది సాధారణ వ్యక్తుల సంగతి. కొంతమంది అసాధారణ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు తాము నిద్రలో కన్న కళతో సమాజాన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తారు. అలా సమాజాన్ని జాగృతం చేసే చిత్రాలు నిర్మించిన అతి కొద్ది మంది సినీ దర్శకుల్లో అగ్రభాగాన నిలిచి నటుడుగా, దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రచయితగా, టీవీ నిర్మాతగా దక్షిణాది చలనచిత్ర ప్రతిభను దేశం నలుమూలలా వెదజల్లిన కైలాసం బాలచందర్ గారి స్మృతికి అంజలి ఘటిస్తూ సెలవు.